ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో షేరిగూడ బూత్ లో ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా బూత్ వద్దకు జనాలు గుమిగూడడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక మనకి లైవ్ లో అందించడానికి రెడీగా ఉన్నారు. రాధిక. రైట్ అక్షయ, ఇబ్రహీంపట్నం షేరిగూడ మండలంలో ఇక్కడ ఒకవైపు వార్డులు 16వ వార్డులో ఉద్రిక్తత నెలకొందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తే ఇక్కడ ఒక్కసారిగా వార్డు లోపల 16వ వార్డులో డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలతో కొంతమంది ఇక్కడ ఆందోళన చేస్తూ ఇక్కడ పోలింగ్ బూత్ వద్ద ఆందోళన చేస్తున్నారు. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దగ్గరలో ఉన్న బాయ్స్ హాస్టల్లో మొత్తం ఇక్కడికి వచ్చిన ఆందోళనకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇటు బాయ్స్ హాస్టల్ లోపలికి వెళ్లి దాచుకోవడం జరిగింది. అక్కడి నుంచి మెల్లిగా బయటికి వచ్చి ఒక్కసారిగా ఆందోళన చేపట్టడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి పోలీసులు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి విజువల్ లో చూస్తే కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఉదయం నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణమే ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ మొత్తం 48 పోలింగ్ బూతులు ఉంటే అందులో దాదాపుగా 44 సమస్యాత్మకంగా ఉన్న బూతులు ఉన్నాయని చెప్పేసి కొద్దిసేపు క్రితమే ఇటు డీసీపీ కూడా ప్రకటించడం జరిగింది. సో మనకి సమస్యాత్మకంగా ఉన్న వార్డులలో షేరిగూడ వార్డు కూడా ఒకటిగా ఉంది. సో ఈ వార్డులో ఉదయం నుంచి కూడా ఒక యుద్ధ వాతావరణమే కొనసాగుతుంది. రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని ఇద్దరి మధ్యలో తోపులాట ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. గ్రామాలలోకి వెళ్లి ఆందోళన చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉదయం నుంచి కూడా షేరిగూడ వార్డులో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య అయితే ఒక గొడవ వాతావరణం అయితే కొనసాగుతూనే ఉంది. దాంతో పోలీసులు కూడా భారీ సంఖ్యలో ఇక్కడ మోహరించి వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేసినా కూడా ఇక్కడికి వచ్చిన ఆందోళనకారులు చుట్టుపక్కల ఉన్న అంటే పోలింగ్ బూత్ కి చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లలో దాచుకుని ఆ తర్వాత మెల్లిగా ఒక్కసారిగా అటాక్ చేసి ఆందోళనకి దిగటము, దాంతో పోలీసులు ఒక్కసారిగా వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. ఇక్కడ మహిళలంతా కూడా ముఖ్యంగా ఇక్కడ ఇండిపెండెంట్స్ ఎక్కువగా రెబల్స్ గా మనకి పోటీలో ఉన్నారు. షేరిగూడ కి సంబంధించి ఇక్కడ రెబల్స్ గా ఉన్న వాళ్ళంతా కూడా లోపల అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ప్రతి ఒక్క మూమెంట్ కూడా అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఏజెంట్లు ఇటు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అంతా కూడా బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అట్లాగే ఏజెంట్ల మధ్య కూడా గొడవలు సాగటంతో పోలీసులంతా కూడా ఒక్కసారిగా ఇక్కడ గుమిగూడిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రతిసారి కూడా ఎన్నికల సమయంలో షేరిగూడలో ఇలాంటి పరిస్థితి ఉద్రిక్త వాతావరణం ఉంటుంది అనేసి ఇటు పోలీసులు చెప్తున్నారు. దాంతో ఎక్కువ సంఖ్యలో మిగతా వార్డులన్నిటితో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పోలీసులని మోహరించి కొంత కట్టుదిట్టం చేసే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే అయినప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో వాళ్ళు ఇటు తలదాచుకొని ఆ తర్వాత ఆందోళనకి దిగటం మనం చూస్తూ ఉన్నాము. అయితే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, మహిళలు చాలా మంది ఇక్కడ ఈ ఆందోళనలో కనిపిస్తూ ఉన్నారు. నిజానికి ఇక్కడ పోలీసులు ఆ ఇళ్లలోకి చేరి లాఠీచార్జ్ కూడా చేసి వాళ్ళని ఇటు బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకి తరలించిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకసారి పోలింగ్ బూత్ వద్దకి వెళ్లే ప్రయత్నం చేద్దాము. ఉదయం నుంచి ఇక్కడ ఇటు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది అనుకున్న క్రమంలో చాలా అంటే హైట్ లో ఇటు మండల పరిషత్ స్కూల్ ఇది చాలా హైట్ లో ఉంటుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశామని ఇటు ఎన్నికల అధికారులు చెప్తున్నారు. కానీ ఎక్కడికక్కడ బయట మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా మనకి ఇక్కడ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాత్రి నుంచే ఈ గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దీంతో ఉదయం ఇంకా ఎక్కువ మంది మోహరించి ఇక్కడ కొంత కట్టుదిట్టం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి మనం పోలింగ్ బూత్ చూస్తే ఈ లోపల మొత్తం 3 సెంటర్లు, ఈ స్కూల్ లోపల 3 సెంటర్లు ఉన్నాయి. చాలా హైట్, మనకి హైట్ లో అయితే స్కూల్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముసలి వాళ్ళు, ఇటు వికలాంగులు వాళ్ళకి కొంత హెల్ప్ చేసేందుకు వాహనాలు ఇచ్చి లోపలికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ 1 గంట తర్వాత ఇక్కడున్న సీన్ అంతా కూడా మారిపోయింది. లోపలికి వచ్చే ఓటరు కూడా ప్రశాంతంగా ఓటు వేసుకోలేని సిచ్యువేషన్ ఇక్కడ నెలకొందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కొంత రిగింగ్ జరిగే అవకాశాలు, అట్లాగే మ్యానిపులేట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో చాలా నిఘా నేపథ్యంలో ఇక్కడ లోపలికి ఆఫ్టర్ 1 కొంత ఉద్రిక్తంగా ఉండటంతో లోపలికి పంపే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పోలీసులు లోపలికి పంపుతున్న పరిస్థితి. ఫోన్లన్నీ కూడా బయట డిపాజిట్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ కూడా లోపల ఇటు డబ్బుల పంపిణీ జరుగుతుంది అని చెప్పి ఆరోపిస్తూ కొన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు
ఇక్కడ ఆందోళన చేపట్టడము, ఆ తర్వాత పార్టీ శ్రేణులంతా కూడా దిగి ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కొంత తోపులాట, అట్లాగే ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా ఇక్కడ సీన్ అయితే ఉందని చెప్పుకోవాలి. అయితే పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ సాఫీగా సాగుతుంది అనుకున్న క్రమంలో కూడా కొంత ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు అలర్ట్ అయ్యి ఇటు క్యాండిడేట్స్ కూడా, అభ్యర్థులను కూడా లోపలికి పంపకుండా బయటే ఆపుతున్న పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే మనకి షేరిగూడకు సంబంధించి 1 గంట తర్వాత సీన్ అయితే కంప్లీట్ గా మారిపోయిందని చెప్పుకోవాలి. కొంత ఉద్రిక్త వాతావరణంలో ఇక్కడ పోలింగ్ జరుగుతుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 52% పోలింగ్ అయితే సాగింది. మరి కొంత సమయం ఉంది కాబట్టి ఇటు పెద్దవాళ్ళు, మహిళలు అంతా కూడా కొంత ఈ పోలింగ్ ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడున్న పరిస్థితులను చూస్తే మాత్రం ఎవ్వరు వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పోలింగ్ బూత్ లోపలికి వదులుతున్న పరిస్థితి. ఇక్కడికి వచ్చిన మహిళలు ఒకసారి మనం విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది. పోలింగ్ వేయటానికి వెళ్లాలన్నా, లేకపోతే అభ్యర్థులు లోపలికి వెళ్లాలన్నా కూడా ఒక గొడవ వాతావరణం అయితే గేట్ వద్ద మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఓవరాల్ గా షేరిగూడకు సంబంధించి, ఇబ్రహీంపట్నం షేరిగూడకు సంబంధించి కొంత ఉద్రిక్త వాతావరణంలో పోలింగ్ అయితే సాగుతుందని చెప్పుకోవాలి. అక్షయ. ఓకే రాధిక.